నేటూరులో కొత్తగా ఇల్లు కడుతున్నారా? మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా? క్లాస్ రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి. మరిన్ని వివరాలకు కాల్ చేయండి 9666520003. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ ఇప్పుడు ఒకే టాపిక్ నడుస్తుంది సోషల్ మీడియాలో, అది పవన్ కళ్యాణ్ హరిహర వీరమను మూవీ గురించి. దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట. ఫ్యాన్స్ అని చెప్పడం కన్నా భక్తులు అని చెప్పొచ్చు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ముందుగా పవన్ కళ్యాణ్ సినిమా చాలా రోజుల తర్వాత వస్తుంది. మెయిన్గా హరిహర వీరమను గురించి మీరు ఏమనుకుంటున్నారు? సాస్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు టోనీ బాబు. నేను రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని, అదేవిధంగా నెల్లూరు జిల్లా అభిమాన సంఘ అధ్యక్షుడిని. పవన్ కళ్యాణ్ గారు గత 4 సంవత్సరాల నుంచి ఈ చిత్రం తీస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమా ఒక చరిత్ర గల సినిమా. ఈ సినిమా సన్నివేశాలంతా 1780లో ఆ రోజు జరిగిన యథార్థ కథను పవన్ కళ్యాణ్ గారికి ఏఎం రత్నం గారు తీసుకువెళ్ళి చెప్పడం జరిగింది. ఆ యథార్థ కథ ఆ రోజుల్లో ఔరంగజేబు గారి మీద ఏ విధంగా ఒక తెలుగువాడు దండయాత్ర చేశారో ఆ సన్నివేశాలు ఈ సినిమాలో క్లుప్తంగా పవన్ కళ్యాణ్ గారు చూపించారు. ఇంతవరకు చరిత్రలో ఎన్నడూ చూడలేని అనేక సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయి. ప్రతి ఒక్కరు, ప్రతి ప్రేక్షకుడు ఆదరిస్తారు ఈ సినిమాని ఖచ్చితంగా. అయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బాగా ఉండి సినిమా కూడా మేనేజ్ చేయాలంటే ఎక్కడో కొంచెం డైవర్ట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగా జరిగి సినిమా మీద ఎఫెక్ట్ ఉండబోతుందా? లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా 2 గుర్రాల మీద స్వారీ చేసే అంత సత్తాగల వ్యక్తి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు టైం తీసుకుంటాడు. ఒక టైం, ఆ టైంలోనే నేను చెప్పారు ఫంక్షన్లో కూడా, కొంత టైం తీసుకున్నాను, ఆ టైంలో నేను సినిమాని ఫినిష్ చేశాను చెప్పడం జరిగింది. అయితే అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీలోనే టాప్ 10లో ఒక సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఏ సినిమా కూడా అంత మనం చెప్పుకునే తగ్గ సినిమాలు అయితే రాలేదు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? నిజంగా ఆ రేంజ్లో ఉండబోతుందా? ఖచ్చితంగా మీరు చూస్తారు, ఒక పెద్ద స్థాయి సినిమా చూస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు రాజుల గెటప్తో బందిపోటుగా ఎవరు చూడలేదు. ఈ సినిమాలో ఒక బందిపోటు అయినా సినిమా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారు అభిమాని, ఏ సినీ ప్రేమించే ప్రతి ఒక్కరు గుండె మీద చెయ్యి వేసుకుని బయట చెప్తారు, వచ్చి పెద్ద హిట్ కొట్టాడు పవన్ కళ్యాణ్ గారు. ఒక ప్రేక్షకుడు సినిమా పోతే 3 గంటలకి వాడు పెట్టిన డబ్బులకి సంతోషంగా బయటకు వచ్చి రిలాక్స్ తో చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఈ సినిమా అంత బాగా ప్రజల్లోకి వెళ్తుందని ఖచ్చితంగా ఆ నమ్మకం, బలమైన విశ్వాసం మాకు ఈ సినిమా మీద ఉంది. ఖచ్చితంగా అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఒకేసారి 2 ప్రెస్ మీట్లు పెట్టాడు. మార్నింగ్ పెట్టాడు, ఈవినింగ్ కూడా ప్రెస్ మీట్. అంటే శిల్ప కళావేదులకు ఫంక్షన్ కూడా జరిగింది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పలేని మాటలు నిజంగా నిన్న మాట్లాడడం మా అభిమానులందరికి కావచ్చు, జన సైనికులకు, వీరమహిళలకు, ప్రేక్షకులందరికీ చాలా ఆనందంగా ఉన్నారు. సినిమా చూడాలని చాలా హెవీగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఒక ప్రస్తావన కానీ, ఒక మాట కానీ, ఒక సినిమా కానీ రిలీజ్ అవుతుంది అని తెలిస్తే మన నెల్లూరు జిల్లాలో ఫస్ట్ వినిపించే పేరు ఏదైనా ఉందంటే అది మీదే, ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఆ ఊపు కానివ్వచ్చు, ఆ యాక్టివిటీస్ కానివ్వచ్చు చాలా వరకు తగ్గాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటారు? ఇంతకుముందు ఉన్న యాక్టివిటీ అంత యాక్టివ్గా ఉన్నారు మీరు, ఇప్పుడైతే అంత యాక్టివ్గా లేరనుకోవచ్చు. ఎందుకని? అంత యాక్టివ్ ఏమి లేదని లేదు కాదండి. నేను కోవిడ్ ఫస్ట్ టైంలో సెకండ్ వీక్ లో ఏమైంది జరిగిందంటే నాకు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత డస్ట్ అలర్జీ వచ్చి కొంచెం ఇబ్బంది పడ్డా. నేను స్టేట్ లో 13 జిల్లాలు, ఇంతకుముందు ఉమ్మడి జిల్లాల్లో 13 జిల్లాల్లో నేను లీడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ సినిమాని పవన్ కళ్యాణ్ గారు, ఏఎం రత్నం గారు నా భుజాల మీద బాధ్యత పెట్టారు. ఇక్కడ నెల్లూరులో కొనింది పవన్ గంగా గారు. ఆయనకి పూర్తి బాధ్యతగా నెల్లూరు జిల్లాలో అన్ని సెంటర్లో అభిమానులను ఏర్పాటు చేసి ఈ రోజు అభిమానులకు ఏమేం కావాలో అన్ని ఏర్పాటు చేస్తున్నాను నేనే. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ నుంచి 1995లో పవన్ కళ్యాణ్ గారు మెడ్రాస్ లో కలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు కష్టాల్లో నేనే ఉన్నా, ఆయన సంతోషంలో నేనే ఉన్నా, చివరి దాకా బాధల్లో కూడా నేనే ఉంటా. నేను గ్యాప్ ఇచ్చింది ఒక 1 year. అది కూడా పోయిన సినిమాకే గ్యాప్ ఇచ్చి హెల్త్ బాగాలేక నేను గుంటూరులో రెస్ట్ లో ఉన్నా. అంతేగాని అన్నయ్య నేను విడిచిపెట్టలేదు. 100% ఈ రోజు భుజాల మీద పార్టీ జెండా ఏ విధంగా మోసానో చివరి దాకా అన్నయ్య ముందుకు పోతూనే ఉంటాను నేను. అయితే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ఉన్నారు, అంటే సినీ రంగంలో కూడా సేమ్ అదే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. మీకు పర్సనల్ గా పాలిటిక్స్ లో ఉంటే బాగా నచ్చుతారా, లేకపోతే మూవీ పరంగా బాగా నచ్చుతారా? ఒక మాట చెప్తానండి. పొలిటికల్ అంటే ప్రజా జీవితంలోకి వచ్చి సేవ చేయడం. అది సినీ ఫీల్డ్ అంటే ఒక వ్యక్తి
ఆర్థిక మూలాల గురించి ఆలోచించి సంపాదించుకుంటూ ముందుకు పోతారు. పవన్ కళ్యాణ్ గారు కట్టుకున్న కోట, సంపాదించిన సంపాదన ఆ రోజు ఒక ₹1 కోటి సంపాదిస్తే దాంట్లో 50 లక్షలు పెడతాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంకి వచ్చి ₹1 కోటి సంపాదిస్తే ₹1 కోటి ప్రజల్లో పెట్టేస్తున్నాడు. ఆయనకి ఫస్ట్ నుంచి ఉండేది తపన ఏంటంటే పేదవాడికి సహాయం చేయాలి, దేశం కోసం పోరాడాలి, సామాన్య ప్రజలకు నేను తోడుగా ఉండాలి, ఎవరైనా ఇబ్బంది జరిగితే అక్కడ నేను ఉండాలి అనే మనస్తత్వం గల వ్యక్తి. ఆయన వాస్తవం చెప్తున్నానండి, ఇంతవరకు చూసిన వ్యక్తి వేరు. ఆయన ఎంత మనిషిని ప్రేమిస్తాడంటే అంత ప్రేమిస్తాడు, అంతే. ఎంత తప్పులు చేసినా వాడిని క్షమిస్తూనే ఉంటాడు. అటువంటి మనసు గల వ్యక్తి మా అన్నయ్య, మా నాయకుడు. గట్టిగా చెప్పగలుగుతున్నాను, ఈరోజు ఆయనతో ప్రయాణం చేస్తున్నట్టు ఎంతో ఆనందంగా ఉంది. నిన్న చెప్పిన మాటలు నిజంగా ప్రతి ఒక్కడికి రూస్ బంప్స్ వస్తాయి. నా అభిమానులు నా కష్టాల్లో నా తోడున్నారు, నా బాధలు నా తోడున్నారు, నా సంతోషంలో తోడున్నారు. నాకు నీకు ఒక గుండె చప్పుడు, ఒక చిన్న తేడా అని చెప్పడం అది నాకు చాలా సంతోషం కలిగింది. మా అన్నయ్య ఏమి చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అంతేనా? డబ్బును నమ్మలేదు, నేను బంధుత్వాన్ని నమ్మానని కూడా ఒక మాట చెప్పారు. అభిమానులు నమ్మి వచ్చాడు. నాకెవరు లేరు, నాకు మీరే అని చెప్పాడు నిన్న. నాకు మీతో నా అటాచ్మెంట్, నాతో నా అభిమానులతో, నా అభిమానులే అని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు అక్కడ అనుభవించినాం కాబట్టి చెప్తున్నాను నేను. అయితే దాదాపుగా స్ట్రైట్ ఫిలిం వచ్చి 7 years అయిపోతుంది. ఈ హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యేటప్పుడు సెలబ్రేషన్స్ కానివ్వచ్చు ఎలా ఉండబోతున్నాయి మన నెల్లూరు? మీరు ఇప్పుడే చూస్తుంటారేమో, మొత్తం అక్కడంతా ఫ్లెక్స్లు, బ్యానర్లు. రేపు పేదవాళ్ళకి దాదాపు 500 మందికి భోజనాలు పెడుతున్నాం రేపు 12 గంటలకి. ఇప్పుడు బ్లడ్ క్యాంప్ జరుగుతుంది రెడ్ క్రాస్ లో, 30 మంది బ్లడ్ ఇస్తా ఉన్నారు. అంటే అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట పండగ వాతావరణం. అంటే మేము చెప్తున్నాం కదండి, పవన్ కళ్యాణ్ గారు అంటే మా పండగ. ఒక అభిమానికి ఏం కావాలా, అన్నయ్య సినిమా సంతోషంగా చూడాలి, కాలర్ ఎగరేసి బయటకు వచ్చి చెప్పాలి కొట్టామరా హిట్ అని చెప్పి, అది ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటాడు. మేము కూడా చెప్తున్నాం, మేము సినిమా పిచ్చోళ్ళం కాదు, ప్రజలకి సహాయం చేసేవాళ్ళం మేము. మా అన్నయ్య ఫస్ట్ నుంచే చెప్పాడు, అదే చెప్తున్నాం మేము కూడా. సినిమా పిచ్చోళ్ళం కాదు, ప్రజలకు సేవ చేయాలి. కొంత టైం మేము రిలాక్స్ కోసం రేపు మేము పోతున్నాం అంతే. అందరూ రేపు పండగ జాతర, రేపు మీకు చూస్తుంటారు. రేపు స్టేట్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక, చెన్నై, రేపు జాతర చూడబోతున్నారు మీరు. మొత్తం 100% జాతర ఉంటుంది రేపు. ఎట్లా ఉండకూడదు చూస్తుండండి మీరు రేపు ఈవినింగ్ నుంచి. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు స్టార్టింగ్లో వరుసగా హిట్లు కొట్టి తర్వాత వరుసగా ఫ్లాప్లు కొట్టాను అనమాట. అయితే ఏ సినిమాలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్క సినిమాల్లో మీకు బాగా పవన్ కళ్యాణ్ నచ్చిన సినిమా ఒక సినిమా చెప్పండి. అంటే మీకు ఎలా చెప్పాలి, ప్రతి సినిమా అన్నయ్య సినిమా నేను వెళితే గోకులం సీత కానీ, అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి కానీ ఫస్ట్ సినిమా మేము 30 సార్లు చూసాను. సెకండ్ గోకులం సీత ప్రతిరోజు 50 చూసేవాడిని. తొలి ప్రేమ హాల్లో 70 రోజులు వరుసగా రోజు పోయి కూర్చునేవాడిని. ఎందుకంటే ఆయన మీద ప్రేమ, ఆయన మాట్లాడే మాటలు మాకు కనెక్ట్ అయిపోతాయి, ఆయన చెప్పే మాటలు అన్ని కనెక్ట్ అయిపోతాయి. ఒక తొలి ప్రేమలో ఒక ఆయన విశ్వరూపం చూపించాడు. తర్వాత ఖుషి సినిమాతో నేననే వ్యక్తిని నేనని చూపించాడు. జానీ అందరూ ఫ్లాప్ అంటారు, జానీ ఫ్లాప్ కాదండి, ఒక పెద్ద హిట్ అండి. ఆ సినిమా ఇప్పుడు దిగితే ప్రతి ఒక్కరు ఆదరిస్తారు, మళ్ళీ రిలీజ్ చేయమని చెప్తున్నాం. అటువంటి మంచి సినిమాని ఒక పేదవాడు యథార్థకర్త తీసిన సినిమా అది. ఆ సినిమా స్టోరీ రాసేటప్పుడు మేము కూడా ఉన్నాం పక్కన. ఆ షూటింగ్ లో కూడా నేను పోయేసి కూర్చొని మాట్లాడిన రోజులు ఉన్నాయి. మా అన్నయ్య ఆ సినిమాలో ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. మన హరిహర వీరమల్లు సినిమాలో కూడా ఆ లాస్ట్ 20 నిమిషాల ఫైట్ సొంత కంపోజ్ చేశాడు అన్నయ్య. ఈ మార్షల్ ఆర్ట్స్, జూడో అని నేర్చుకొని ఆ కంపోజ్ చేసిన ఫైట్ రేపు చూస్తారు. అంటే నేను చెప్పే కంటే మీరు తెర మీద చూస్తేనే ప్రేక్షకులు నిజంగా ఒక జాతర చూసుకోవచ్చు లోపల. మొత్తం పక్క రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో 100%. నేను రాత్రి నుంచి మాట్లాడుతున్నాను, తెలంగాణ వాళ్ళతో, కర్ణాటకలో మురళీగౌడ్తో మాట్లాడాను, చెన్నైతో ప్రమోద్ అనే అబ్బాయితో మాట్లాడాను. అందరితో పక్క ప్లాన్తో ఉన్నాం. అది రేపు మీరు చూస్తారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు రేపు సాయంత్రం 5 నుంచే సినీ థియేటర్ల ముందు ఒక జాతర చూస్తారు ఖచ్చితంగా 100%. అయితే లాస్ట్గా సినిమా గురించి, పవన్ కళ్యాణ్ గురించి మా ప్రేక్షకులు కానీ వచ్చి ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, ప్రతి అభిమాని, ప్రతి సినీ ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారు ఖచ్చితంగా. ఈ సినిమాని ఆదరించండి. పవన్ కళ్యాణ్ గారు ఒక 10 సినిమాలు మీరు అంతా అనుకోవచ్చు ఆయన ఆ సినిమాలు డబ్ చేసుకున్నాడు, రైట్స్ గురించి చేశాడని చెప్పి. ఈ సినిమా డైరెక్ట్గా చేస్తున్నాడు అన్నయ్య. ఇది పెద్ద హిట్ కొట్టబోతున్నాం. నేను చెప్పే కంటే మీరే బయటకు వచ్చి
గుండెల మీద చెయ్యొచ్చు చెప్తారు ఖచ్చితంగా. అన్నయ్య కొట్టాడు హిట్ అని ప్రతి ఒక్కరు ఆదరించండి. ఈ సినిమాలో ప్రతి ఒక్క పాత్ర చూడదగిన పాత్ర, మీరు చూడాలి, మీరే చెప్పాలి బయటకు వచ్చి. నేను రేపు ఖచ్చితంగా ప్రతి ఒక్క థియేటర్లో మా అభిమానులు 13 జిల్లాల్లో అటు తెలంగాణ, కర్ణాటక అంతా ఉంటారు. ప్రతి ఒక్కరికి మీరే తెలియజేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ప్రతి ప్రేక్షకుడు హాల్కి వచ్చి సినిమా చూడండి, పైరసీని తరిమి కొట్టండి, సినిమా చూడండి. ఎందుకంటే ఇది చాలా కష్టపడి 5 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా. ప్రతి ఒక్కరు చూడాలని నేను ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. ఓకే అండి, మీరు టైం కేటాయించి మా సాస్ టీవీకి వచ్చి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినందుకు మీకు ముఖ్యంగా థ్యాంక్స్ అండి. అయితే సినిమాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ సినిమా గురించి మనం కొంత అయితే నేర్చుకోవాలి కదా. మీరు పవన్ కళ్యాణ్ సినిమాల్లో బాగా నచ్చే సినిమా ఇది ఒకటి చెప్పాలంటే ఏం చెప్తారు? అన్ని సినిమాలు నాకు నచ్చి ఫస్ట్ నుంచి చూస్తా ఉన్నాం. ఒక సినిమా 10 సార్లు 20 సార్లు చూసాం. నాకు నచ్చిన సినిమా జానీ. అది దాంట్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఫస్ట్ వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ వస్తే వాళ్ళ నాన్నగారు దాన్ని కాపాడలేకపోతారు. అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి వైఫ్కి వస్తుంది ఆ మూవీలో. దాన్ని అతను ఫైట్ చేసి యుద్ధం చేసి అతను చావు బతుకుల్లో కూడా వెళ్ళి దాన్ని వాళ్ళ మిస్సెస్ని కాపాడుకుంటాడు. అదే మెసేజ్. అది అప్పుడు వచ్చింది, కొంతమందికి తెలియలేదు. అదే సినిమా ఇప్పుడు వస్తే చాలా పెద్ద హిట్ అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కన్నా భక్తులుగా దైవంగా కొలుస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ని. మేజర్గా ఎందుకు అంటారు అలాగా? ఏ హీరోకి కూడా అంత ఫ్యాన్ బేస్ లేదు, అంత అలాగా దైవంగా కొలిచే అంత ఫ్యాన్స్ అయితే లేరు. ఎందుకు అలాగా? పవన్ కళ్యాణ్కే ప్రత్యేకంగా క్రియేట్ అయింది. ఆయన మంచితనం. ఆయన ఏదైనా ఇప్పుడు మనకు ఒక 100 రూపాయలు వచ్చిందంటే మనం 100 రూపాయలు ఖర్చు పెట్టేస్తాము. ఆయన కాడ 100 రూపాయలు ఉందంటే ఆయన ఇంకొక 10 రూపాయలు వేసుకొని అందరికి దాన్ని కరెక్ట్గా ఇస్తాడు. సేవ కానీ వచ్చు ఇలాంటి కార్యక్రమాలు కానీ చేస్తాం. అన్న మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ సినిమా రాబోతుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి తర్వాత మాకు టోనన్నే. ఆయన మాకు సినిమాని పరిచయం చేయడమే కాక అభిమానులు సేవ చేస్తే ఏ విధంగా ఉందో అది నేర్పించాడు మాకు. ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక హీరో అభిమానులు సేవ చేయడం ఎక్కడ అంటే లేదు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే లేదు. ఆ సేవను పరిచయం చేసింది ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడు టోనీ బాబు గారు. దాన్ని అంటే అభిమానులని టికెట్లు చేయించడం, హాళ్ళు పగలు కొట్టడమే కాకుండా రక్తదానాలు, అన్నదానాలు, దుస్తులు దానం అట్లాంటివన్నీ తయారు చేసి నేర్పించింది, ముందుకు నడిపింది అభిమాన సంఘం ద్వారా. అట్లాంటి క్రమంలో మా అధినేత సినిమాలు తీస్తూ ఈ విధంగా రాజకీయాలు బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ముందుకెళ్తారు. సినిమా అనేది డబ్బులు కొరకే కాదు, ఆ సినిమా చేసిన దానివల్ల ఒక 10 మందికి ఉపాధి దొరుకుతుంది. ఇటువంటి పాన్ ఇండియా సినిమా తీయడం వల్ల కొన్ని 100 మందికి 1000 మందికి ఉపాధి దొరుకుతుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా తీయడం ద్వారా బయట అందరూ అన్నట్టుగా రాజకీయాల్లో ఉంటే సినిమాలు తీసి డబ్బులు తీసుకుని మాకు సైడ్ బిజినెస్లు ఏం లేవు. ఇవి ఉన్నాయి కాబట్టి మాకు సినిమా చేసి జీవనోపాధి ఇది. నేను చేసుకుంటే రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడమే మా అధినేత లక్ష్యం. దాన్ని మేము అనుసరించి సినిమా రేపు టోనన్ గారు చెప్పినట్టుగా మంచి జాతర అయితే నెల్లూరులో నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. రేపు 23 నైట్ నుంచి అయితే ఒక పవర్ తుఫాన్ అనుకోవచ్చు. ఆ విధంగా ఉండబోతుంది సినిమా. ఖచ్చితంగా. ఓకే అండి. అయితే మెయిన్గా చూసుకుంటేనా ఈ సినిమా ఏదైతే ఉందో దీనికన్నా కూడా ఫ్యాన్స్ అందరూ బయట టాక్ ఎలా ఉందంటే ఓజీ సినిమా కోసం లిటరల్గా వెయిట్ చేస్తున్నారని చెప్తా ఉన్నారు. దీని గురించి మీరు ఏమంటారు? నిన్న కూడా అన్నయ్య మీరు విన్నారు, మీరు స్టేజ్ మీద అన్నయ్య మాట్లాడుతుంటే రోజీ అంటుంటే ఎందులో మీరు హరహర మనం వివరముల గురించి మాడాలి కదా అంటే, ప్రతి ఒక్కడు ఈరోజు తమ్మనైందంటే అతను చెప్పడం ఒక మాట చెప్పాడు. నేను ఇంతవరకు ఎన్నో సినిమాలు చేశాను, కానీ ఓజీ సినిమా బాక్సులు బద్దలైపోతే తెరలు తీసి చినిగిపోతాయి అన్నాడు. కానీ ఈ సినిమా తీసే డైరెక్టర్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. హరీష్ శంకర్ ఎట్లో ఇతను కూడా వీరాభిమాని. అతను చెప్పిన 2 మాటలు చెప్పాడు. ఈ సినిమా ఒక చరిత్ర, భారతదేశంలో లిఖించబడుతుంది. ఈ సినిమా ఒక మాఫియా డాన్ ఏ విధంగా ఉంటాడో ఆ సన్నివేశాలు. మీరు కర్ణాటకలో సినిమా వచ్చింది KGF, అది కూడా ఈ సినిమాకి దాడిపోతుందని చెప్పారు. ప్రతి ఒక్క చిన్న పిల్లోడు నూనెలు మీసాలు వచ్చిన ప్రతి ఒక్కడికి ఓజీ ఈ రోజు కూడా రేపంతా ఉండేది ఓజీయే. దాంట్లో ఆ సన్నివేశం ఫస్ట్ షార్ట్ చూసింటారు మీరు, ట్రైలర్ మనం రిలీజ్ చేశారు. అది చెప్తుంటే నాకే ఒళ్ళు జలకరిచ్చేస్తాం. ఏంది ఈయన ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడు. ఇంకా షార్ట్స్ బయటకు వస్తే ఇంకా జాతరగా ఉంటది. ఖచ్చితంగా ఈ సినిమా ఒక పెద్ద విధ్వంసం సృష్టిస్తుంది. ఖచ్చితంగా దేశం కాదు, ప్రపంచ దేశాలందరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు అంతా వెయిట్ చేసేది ఓజీ కోసమే. ఇది శాంపుల్. ఈ సినిమా రేపు చిన్న ట్రైలర్ శాంపుల్ అంతే చిన్నది. రేపు
100% తెర మీద ఒక బొమ్మ చూపిస్తుంది ఆ సినిమా మాత్రం. నాకే అర్థం కాకపోవచ్చేమో అన్నయ్యని చూసి రేపు ఎలా ఉంటాడని, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒకటే తెలియజేస్తున్నా, అన్నయ్య నువ్వు రెండు మీరు బ్యాలెన్స్ చేస్తున్నది నిజంగా ఎవరు చేయలేరు. ప్రతి ఒక్కరూ ఈరోజు 8 గంటలు 7 గంటలు పడుకోమని చెప్తారు, మీరు మాత్రం 4 గంటలు 5 గంటలు నిద్రపోతూ ఉన్నారు. మీ ఆరోగ్యం జాగ్రత్తనయ్యా, మీ అభిమానులుగా మేము చెప్తున్నాం, మీతో ప్రయాణించాం కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండి 10 మందికి మీరు సహాయం చేసేవాళ్ళు. ఈరోజు మీరు బాగుంటేనే అభిమానులంతా మేము కూడా సంతోషంగా ఉంటాం. మీ సంతోషం మా సంతోషం, మా బాధ మీకు అర్థమవుతుంది అని తెలుసుకుంటున్నాము అన్నయ్య. ఖచ్చితంగా మీ వెనక సైన్యం అంతా ఉంటుంది, చివరి దాకా మేము నడుస్తామని ఈ సందర్భంగా సాక్షి టీవీ తరఫున మేము తెలియజేస్తాము.